సంగారెడ్డి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాజీ మంత్రి హరీష్ రావు వీడియో సమావేశంలో మాట్లాడారు. తెలంగాణ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్ రెడ్డి విజయవంతంగా రైతు బంధును ఎగ్గొట్టి రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు రాత్రింబవళ్లు కష్టపడుతున్నారని ఎద్దేవా చేశారు. వ్యవసాయ మంత్రి, ఆర్థిక మంత్రి, ముఖ్యమంత్రి రైతు భరోసాకు కోతలు పెట్టేందుకు కుస్తీ పడుతున్నారన్నారు. ఇదే రేవంత్ రెడ్డి గతంలో రైతు బంధు ఏడాదికి 3 సార్లు ఎందుకు ఇవ్వరని అడిగారన్నారు. అధికారంలో ఉన్న రేవంత్ రెడ్డి ఒక్కసారి కూడా రైతు బంధు ఇవ్వలేదని తెలిపారు. ప్రతిపక్షంలో ఉంటే ఒక మాట, అధికారంలో ఉంటే ఒక మాట. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాలుకకు నరం లేదని ఏదైనా మాట్లాడతారని, అధికారంలోకి వస్తే ఏదైనా మర్చిపోతారన్నారు. రుణమాఫీకి షరతులు పెట్టి సగం మంది రైతులకు కూడా రుణమాఫీ చేయలేదన్నారు. ప్రభుత్వం వద్ద అన్ని రికార్డులు ఉన్నాయని, ప్రభుత్వం వద్ద ఉన్న రికార్డులలోనే కేసీఆర్ 11 సార్లు రైతు బంధు రైతులకు ఇచ్చారన్నారు. రైతు భరోసాకు రైతులు దరఖాస్తు చేసుకోవాలట. నేనిస్తున్న సమాచారం అంతా కరెక్ట్ అని, తప్పుడు సమాచారం ఇచ్చినా, తప్పుడు లెక్కలు తేలినా మీరు తీసుకోబోయే చర్యలకు తాను శిక్ష అర్హుడునని, రైతులు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలని రేవంత్ రెడ్డి అంటున్నారని, ఇది రైతులను అవమానించడం కాదా అన్నారు. దేశానికి అన్నం పెట్టే రైతుకు ఎండనక వాననక ఆరుగాలం కష్టపడి అందరికీ అన్నం పెట్టే రైతుకు షరతులు పెడతావా అని ప్రశ్నించారు. బడా బాబులకు, పారిశ్రామికవేత్తలకు ఇలాంటి షరతులు లేకుండా వేల కోట్లు మాఫీ చేస్తారని, రైతులుంటే షరతులు వర్తిస్తాయని మీరు ఎలా అంటారని ప్రశ్నించారు. రైతులకు బేడులు వేసి అవమానించిన రేవంత్ రెడ్డి ప్రభుత్వమని, రైతు భరోసా విషయంలో కూడా రైతులను నేరస్తులుగా భావించడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్, మాణిక్రావు, నాయకులు శివకుమార్, పట్నం మాణిక్యం, జైపాల్ రెడ్డి, డాక్టర్ శ్రీహరి, భిక్షపతి తదితరులు పాల్గొన్నారు. రైతు బంధు యథావిధిగా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతా ఉన్నారు. అంటే కూడా పైరవి చేయాలి సెక్రటరీకి పోయి. ఎవరైనా సిఐ పైరవి చేస్తానో లేకపోతే ఆ పర్సెంటేజ్ ఇస్తే ఆ పోలీస్ స్టేషన్ వస్తున్నాయి, మిగతా పోలీస్ స్టేషన్లకు వస్తారు. ఇప్పుడు మళ్ళీ పాత పద్ధతి, ఎవరైనా దొంగలు రౌడీ షీటర్లు ఉంటే ఆ రౌడీ షీటర్ అరే భయ్ మా ప్రింటర్ పని చేసేది కొనుక్కరా, అరే భయ్ మా అదేదో వైట్ పేపర్లు అయిపోయినాయి కొనుక్కరా, గాడికి వచ్చింది మళ్ళా పాత పద్ధతికి వచ్చింది కదా. ఎందుకు వీడియో చేస్తలేరు అని నేను అడుగుతా ఉన్నాను. పాపం ఆరోగ్య భద్రత, ఈ పోలీసులు ఎంతసేపు ప్రతిపక్షముల మీద కేసులు పెట్టు, సోషల్ మీడియాలో పోస్టు పెట్టిండు, వాని లోపలై వీని లోపలై. ఈ పనులు కాదు కదా పోలీసులు చేయాల్సింది. ఇవాళ సంగారెడ్డి జిల్లా కూడా చెప్పాలి. దానికి పోయే ముందు రాష్ట్రంలో అనేక సమస్యలు వచ్చినాయి. ఇవాళ రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రాష్ట్రంలో పోలీసులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఇంతకు ముందు పిఏ ప్రతి పోలీస్ కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, ఏఎస్ఐ కానీ, హెడ్ కానిస్టేబుల్ కానీ కేసీఆర్ ప్రభుత్వం నెలకు 15 రోజుల టీఏ ఇచ్చింది. రేవంత్ రెడ్డి వచ్చినాక దాన్ని 7 రోజులకు తగ్గించాడు. పరిశ్రమ ఉన్నారు పోలీసులు పాపం 15 రోజులు 7 రోజులకు తగ్గించాడు. సరెండర్ లీవ్ పైసలు 3 किस्तीలు पेंडिंग ఉన్నాయి. संगारेड्डी में कोई कांस्टेबल को पूछो, आप स्टेट में कोई जिला में जाके पूछो, 3 సరెండర్ లీవ్లు పెండింగ్ ఉన్నాయి. 3 క్వార్టర్ల సరెండర్ లీవ్లు పోలీసులే విడుదలైతలేవు. స్టేషన్ అలవెన్స్ ఇంతకుముందు కేసీఆర్ గారు ఉండగా కాగితాలు ఉరకస్తున్నాడు, అదేదో టైపిస్ట్ ప్రింటింగ్ మిషన్ పనిచేయలేదు అన్నట్టు ఉంటుండే. ప్రతి పోలీస్ స్టేషన్ 50,000 రూపాయలు ఇచ్చిండు కేసీఆర్. హైదరాబాద్ లో అయితే 75,000 ఇచ్చి అరే మీ కాగితాలు మీరు కొనుక్కోండి ఎవరైనా